హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో జరిగిన ఎన్నికలు 2025లో మరల ఎన్నికలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిపై లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కీలక వ్యాఖ్యలైతే చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్‌లో ఏపీలో 12.5% మేర ఓట్లు అధికంగా పోలయ్యాయంటూ ఓ ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన సమాచారంపై అయితే ఆయన ఉండవల్లి స్పందించారు. 12.5% ఓట్లు అధికంగా పోల్ కావడం అంటే మాటలు కాదని దీనిపై ఎందుకు విచారణ జరపకూడదని అయితే ప్రశ్నించారు. అది అబద్ధం, అవాస్తవం అని తేలితే ఏపీలో ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కార్యకలాపాలను నిషేధించవచ్చని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడేనని, ఆయన ప్రభుత్వంపై ఈ సంస్థ చేసిన ఆరోపణలపై ఎందుకు స్పందించకపోవటం పట్ల అయితే అరుణ్ కుమార్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో చంద్రబాబు ఎక్స్‌పర్ట్ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. దేశంలో ఈవీఎంల వ్యతిరేకంగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే అని గుర్తు చేశారు. ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబే అని పేర్కొన్నారు. ఇప్పుడు వస్తున్న అనుమానాలను క్లియర్ చేయాల్సి ఉంది. అది కూడా ఆయనే చేయాలనైతే చెప్పారు. లేదంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన నివేదిక బోగస్ అని ప్రకటించాలని, దాన్ని నిషేధించాలని అని అన్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీలో ఉన్న వాళ్ళందరూ వివిధ రంగాల్లో అత్యున్నత నిష్ణాతులని, వాళ్ళెందుకు ఇలా బోగస్ ప్రచారాన్ని ఇస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల చట్టంలో సెక్షన్ 81 ప్రకారం స్లిప్పులను 45 రోజుల పాటు భద్రపరచాల్సి ఉంటుందని, పోలింగ్ ముగిసిన 20 రోజుల్లోనే వాటిని డెస్ట్రాయ్ చేయించారంటూ అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలను సైతం జారీ చేశారనైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారైతే ఈ మేరకు చెప్పారు. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు లెక్కించడానికి స్లిప్పులను భద్రంగా ఉంచాల్సి ఉంటుందని, దీనికి భిన్నంగా 20 రోజుల్లోనే వాటిని నామరూపాలు లేకుండా చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఒక ఈవీఎంను సంపాదించారనే కారణంతో హరిప్రసాద్‌ను జైల్లో కూడా పెట్టారని, వాటిపై ఆయన ఎంతో అధ్యయనం చేశారనైతే అన్నారు.